ఇది బాటమస్ ప్రాబ్లం. ఈ విధంగా ఇచ్చినప్పుడు చాలా బ్రాకెట్ ఇచ్చాడు. ఫస్ట్ ఇన్సైడ్ బ్రాకెట్లో ఏమున్నాయి చేయాలి. అయితే ఇక్కడ కొత్త కనబడేది ఏంటంటే పైన కూడా లైన్ అనేది ఇచ్చిండు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రాకెట్. ఫస్ట్ దీన్ని చేయాలి. ఈ బార్ అనేది దేనికి ఉన్నది, 6కి 3కి ఉన్నది. రిలేషన్ అనేది ఏముంది, మైనస్ ఉంది. సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ మిగతా సేమ్ ఏమున్నాయో అవి రాసిస్తున్నా. ఆ బ్రాకెట్లో ఫినిష్ చేసేస్తున్నా. 26కి 26 మైనస్ 15కి 15 ప్లస్ 8 రాసిస్తాను. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ రాస్తాను. 6 మైనస్ 3 వేసేస్తే మనకి 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ ఏమున్నాయో క్లోజ్ చేసేస్తున్నా. ఫస్ట్ ఈ బ్రాకెట్లో వేయాలి, తర్వాత నెక్స్ట్ ఈ బ్రాకెట్లో వేయాలి, లాస్ట్ ఈ బ్రాకెట్లో ఏమున్నాయో చేయాలి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ వేసేస్తున్నా. ఈ బ్రాకెట్ 8 మైనస్ 3 వేస్తే 5 వస్తుంది. మిగతా వాల్యూస్ ఏం రాసిస్తాను. 30 మైనస్ 26 మైనస్ 15 ప్లస్ 8 మైనస్ 3 వేస్తే మనకి 5 వస్తుంది. సో ఈ బ్రాకెట్ క్లోజ్ అయిపోయి ఓన్లీ ఈ బ్రాకెట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నాయి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 15 ప్లస్ 5 వేస్తే 20 వస్తుంది. సేమ్ మిగతా సేమ్ రాసేద్దాం. 30 మైనస్ 26 మైనస్ ఈ వాల్యూస్ చేసేస్తే 15 ప్లస్ 5 వేస్తే 20 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బ్రాకెట్లో ఏమున్నాయి, ఇక్కడ 26 మైనస్ 20 ఉంది కదా. సో ఇక్కడ 30 ఏదో అదే రాసేస్తున్నా. 30 మైనస్ 6 అవుతుంది. 26 మైనస్ 20 అని అంటే 30 మైనస్ 6 అని అంటే మనకు 24 వస్తుంది. ఆన్సర్ అనేది 24 వస్తుంది. ఇక్కడ దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ఇస్తే ఇదంతా ప్రాసెస్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇది స్టూడెంట్స్ స్కూల్ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్కి అప్ టు 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అదే కాంపిటేటివ్స్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి అంటే డైరెక్ట్ ఇక్కడనే క్వశ్చన్ దగ్గరనే మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. మైండ్లో 6 మైనస్ 3 అంటే 3 అవుతుంది. 8 మైనస్ 3 అంటే 5 అవుతుంది. బ్రాకెట్లో ఉన్న వాల్యూ 5 అవుతుంది. సో ఇక్కడ 15 ఉంది. 15 ప్లస్ 5 అంటే 20 అవుతుంది. 20 కదా, 26 నుండి 20 సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 అవుతుంది. ఈ టోటల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అనేది 6 అవుతుంది. 30 మైనస్ 6 చేస్తే 24 ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 24. ఈ విధంగా మైండ్లో క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ ప్రాసెస్ అనేది మైండ్లో ఫిక్స్ కావాలి. ఈ ప్రాసెస్ ఐడియా ఉంటే మనం ఆటోమేటిక్గా మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.